హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయే కోడిగుడ్డు అదిరిపోవటం ఏంటి, చాలా ఉన్నాయి కదా. కాదండి, కోడిగుడ్డు పులుసు, చేపల పులుసు ఎలా ఉండాలంటే ఏం చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూడండి. చేసే విధానం చూస్తే మీకు అర్థమైపోతుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, పసుపు, ఉప్పు, కారం, సైలాస్ కిచెన్ గరం మసాలా. సైలాస్ కిచెన్ గరం మసాలాని ఎందుకంటున్నానంటేనండి, అందులో ధనియాలు, జీలకర్ర అన్నీ A to Z ఉంటాయి కాబట్టి సైలాస్ కిచెన్ అన్న. కరివేపాకు, చింతపండు పులుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, మెంతులు, మెంతి కూర, ఇంకా ఆయిల్. ఫస్ట్ ఒక 6 కోడిగుడ్లని ఉడకబెట్టుకోండి. చల్లారిన తర్వాత మాత్రమే మనం కట్ చేసుకుంటే ఇట్లాగా హాఫ్ విడిపోకుండా వస్తుంది అనమాట. ఈ రెసిపీకి అట్లాగా కొంచెం విడిపోకుండా వస్తేనే టేస్టీగా అనిపిస్తుంది. లేదు నాకు ఈ శ్రమ అంతా వద్దండి, నేను వేయించుకొని ఏం చేయను అంటే ఫుల్ గుడ్లు గంటలు పెట్టి కూడా ఈ రెసిపీలో వాడచ్చు. కానీ ఇలా డిఫరెంట్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకున్నాను, మంచిగా నాన్ స్టిక్ కడాయి. దీంట్లోకి ఏంటంటే కింద సిమ్ పెట్టేశాను, సో దట్ పెంక ఈ లోపు వేడెక్కుతూ ఉంటుంది. దీంట్లో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా అన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా దీన్ని పేస్ట్ లాగా చేయండి. ఈ పేస్ట్ని ఏం చేస్తారంటే, ముందు ఆ పాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, దాన్ని చక్కగా ఇట్లా ఆయిల్లో ఇట్లా జస్ట్ టచ్ చేసి పక్కకి ఇట్లా పెట్టేస్తే అంటే దానికి ఆయిల్ కోటింగ్ ఇస్తున్నాం అనమాట ఆ ముక్కలకి. దానివల్ల ఆ ముక్క కానీ ఆ లోపల ఉన్న ఎల్లో కానీ గట్టి పడుతుందని నా ఉద్దేశం. సో అది పక్కకు పెట్టేసుకున్న తర్వాత మధ్యలో ఇంకొంచెం ఆయిల్ వేసి మనం తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసేసేయండి. దాన్ని కొంచెం లూజ్ చేయండి ఇట్లాగా. ఇప్పుడు ఆల్రెడీ కోడిగుడ్డు వేడెక్కి ఉంది, దాన్ని ఇంకొంచెం ఈ పేస్ట్ ఇట్లాగా పూసుకుంటారండి. ముందు ఒక్క సైడే పోయండి, ఆ తర్వాత ఒక సైడ్ ఫుల్గా వేగింది అని మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఇంకో సైడ్ తిప్పి అటు కూడా ఇట్లా పోయండి. ఈ పేస్ట్ని కొంచెం అప్లై చేయండి. అప్లై చేసి ఇది ఒక 3-4 మినిట్స్ టైం పడుతుందండి. యాజ్ నేను చెప్పినట్టుగా మీకు ఇదంతా టైం వేస్ట్ అనిపిస్తే మీరు ఫుల్ గుడ్లు వేయచ్చు, కానీ ఈ టేస్ట్ సపరేట్ ఉందండి. ఎందుకంటే ఇట్లా కట్ చేసి దానికి కొంచెం కోటింగ్ ఇచ్చి పులుసులో ఉడకటం వల్ల రియల్గా ఆ పులుసు టేస్ట్ మొత్తం కోడిగుడ్లోకి, కోడిగుడ్డు టేస్ట్ మొత్తం పులుసులోకి ఇంకొద్ది. నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇవన్నీ మనకి ఫ్రై అయినాయి, దీన్ని పక్కకు పెట్టేద్దాము. మన మెయిన్ కడాయి తీసుకుందాం, ఇది పార్ట్ 2. దీనిలో ఒక 5 to 6 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము, ఎందుకంటే పులుసులో ఆయిల్ బాగానే పడుతుంది కాబట్టి. దీనిలోకి పోపు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా లిటిల్ మెంతి కూర అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఒక 2-3 మినిట్స్. ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్కి ఇప్పుడు ఒక 2 చిన్న టమాటాలు యాడ్ చేయండి. పెద్దదైతే కనుక ఒక్కటి సరిపోతుంది. దీన్ని కూడా వేసి ఫ్రై చేసుకుంటా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ 1 టీ స్పూన్ అంతే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కర్రీలో కలిసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు, ఒక 2 టీ స్పూన్స్ కారం, 3 వేసి కలిపేశాను. మన గరం మసాలా కూడా ఇది సైలాస్ కిచెన్ గరం మసాలా అండి. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా కలిసే ఉన్నాయి, అందువల్ల నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. మీరు విడిగా మీ ఇంట్లో ఉన్నది వేసుకుంటే కనుక ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. మొత్తం కలిపి 1 టీ స్పూన్. ఇవి మొత్తం కలిసినవి. పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తున్నాను, ఎందుకంటే పులుసులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆ ఫ్లేవర్ రావాలంటే ఎండింగ్లోనే వేయాలి. సో ఇది వేసిన తర్వాత కలిపేసి 20 to 25 గ్రామ్స్ ఆఫ్ టామరిన్ జ్యూస్ అండి, అంటే నానబెట్టాక కాదు, నానబెట్టక ముందు 20-25 గ్రాములు చింతపండు ఉండాలి. మంచిగా కలిపేసి ఇదిగోండి ఇంత చిక్కగా ఉంది కదా, దాన్ని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో తెచ్చుకుందాము. కొద్దిగా ఒక 50 to 100 ml వాటర్ అండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ చూసారా, ఇలా రావాలన్నమాట. ఇట్లా వచ్చిన తర్వాత బాగా కలుపుకొని మంచిగా ఇప్పుడు మన గుడ్లు మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాయి కదా, దాన్ని ప్లేస్ చేయండి. మంచిగా దీంట్లోకి పులుసులో గుడ్లు ఉడికేటట్టు మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాలు ఇట్లా ఉడకనివ్వండి. దట్స్ ఆల్ అండి. మూత ఓపెన్ చేసినామా, కొంచెం కొత్తిమీర చల్లేసుకొని తింటే అన్నంలోకి నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఇది. దట్స్ ఆల్ అండి. ఇంకేంటి ఆలస్యం, మూత పెట్టండి, ఇక్కడ స్టాప్ చేయండి, మీ స్టవ్ ఆన్ చేయండి, చేసేయండి. మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు చెప్పండి. నేను మరింత టేస్ట్తోని మరిన్ని ఎగ్ వెరైటీస్తోని మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.